Hello everyone, welcome to our channel Gattu Foods. Today recipe వచ్చేసి ఒక స్నాక్ ఐటమ్ పిల్లలకి ఎంతో ఇష్టమైన సిమిలర్ గా కుర్కురే స్టైల్లో ఉండే ఒక స్నాక్ ఐటమ్ ని మనం ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక కప్ దాకా బియ్యం పిండిని తీసుకోవాలి. మీరు ఇక్కడ ఏ కప్పుతోనైతే బియ్యం పిండి మెజర్ చేసుకుంటారో అదే కప్తో అన్ని ఇంగ్రీడియంట్స్ ని మెజర్ చేసుకొని తీసుకోండి. ఆ తర్వాత దీంట్లోనే 4 టీ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని 5 to 7 మినిట్స్ దాకా మిక్స్ చేసుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండి అలాగే శనగపిండిని ముందుగా కాస్త జల్లించుకొని తీసుకోవాలి. దీనివల్ల మీరు చేసుకునే స్నాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత అదే ప్యాన్లో మీరు 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చేసరికి 1 to 2 మినిట్స్ పడుతుంది. ఆ తర్వాత దీంట్లో 1/2 స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని సాల్ట్ కరిగిపోయిన తర్వాత దీంట్లో మనం ఇందాక డ్రై ఫ్రై చేసి పెట్టుకున్న బియ్యం పిండి మిక్చర్ని కొద్దిగా వేసుకుంటూ ఇలాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసేటట్లు ఇలాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను పక్కకు తీసుకొని తర్వాత కూడా మీరు ఒక 3 to 5 మినిట్స్ వరకు ఇలాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. లేదంటే పైన ఉన్న పిండి మొత్తము డ్రై అయిపోతుంది. సో దానివల్ల మీకు ఈ రెసిపీ అనేది అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. సో దానికోసం ఇలాగా 3 to 5 మినిట్స్ వరకు ఎక్కడ ఉండలు లేకుండా పూర్తిగా ఇలాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలాగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని కొద్దిగా చల్లారనిచ్చి ఇప్పుడు పిండి చేతులకి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ని రాసుకొని ఇలాగా మొత్తము 7 to 10 మినిట్స్ వరకు బాగా నీట్ చేసుకోవాలి పిండిని. ఈ స్టేజ్లో పిండి అనేది కొద్దిగా వేడిగా ఉంటుంది. మీకు ఎక్కువ వేడిగా ఉన్నట్లయితే 5 మినిట్స్ ఆగి మళ్ళీ తర్వాత ఇలా చేతులకి అంటుకోకుండా ఆయిల్ని అప్లై చేసుకొని పిండి మొత్తాన్ని ఇలాగా నీట్ చేసుకోండి.
మీరు పిండి అనేది ఎంత ఎక్కువసేపు నీట్ చేస్తే మీకు ఈ రెసిపీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో దానికోసం మీరు ఇక్కడ 10 మినిట్స్ దాకా టైం పడుతుంది. 10 మినిట్స్ దాకా ఇలాగా నీట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మధ్యలో లంప్స్ అనేవి లేకుండా పిండి అంతా కలిసేటట్లు ఇలాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిలో నుంచి కొంచెం చిన్న ముద్ద తీసుకొని దీన్ని ఇలాగా వేళ్ళ మధ్యలో ఒత్తుకుంటూ ఈ షేప్లోకి ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే రకంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా కలుపుకునే పిండి కంటే ఇలా వాటర్లో ఈ పిండిని యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మీకు ఈ స్నాక్ అనేది చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. సో ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన మనం డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలాగా వేయగానే బబుల్స్ ఫామ్ అవుతాయి. సో ఈ స్టేజ్లో మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ మీకు ఆయిల్లో ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలాగా ఆయిల్లో పట్టేటన్ని వేసుకొని మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు మంటని హైలో కనుక పెడితే పైన చాలా తొందరగా కలర్ వచ్చేస్తుంది, అలాగే లోపల కూడా పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతుంది. సో మీరు మంటని తప్పకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలాగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా అన్నీ తీసేసిన తర్వాత మిగిలిన అన్ని స్నాక్స్ని కూడా ఇలాగే ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మీరు ఇలా ఆయిల్లో వేసిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే 70% ఫ్రై అయిపోయింది అని అనిపిస్తుందో అప్పుడు మీరు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మరొక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇవి మరింత క్రిస్పీగా తయారవుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలాగే ఇదే ప్రాసెస్లో మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేశాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లో ఒక స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం పిండి మిక్స్ చేసుకునేటప్పుడు కూడా అక్కడ హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే హాఫ్ స్పూన్ దాకా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి.
తర్వాత దీంట్లో చాట్ మసాలా 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే డ్రై మ్యాంగో పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అంటారు కదా, అది కూడా 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్లు ఒక స్పూన్తో ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్నాక్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ మసాలా అంతా పిటికి పట్టేటట్లు ఇలాగా ట్యాప్ చేసుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ ఉంటే మసాలా అనేది అన్నిటికీ ఈవెన్గా పడుతుంది. సో ఇలాగా ట్యాప్ చేసుకుంటూ ఇలాగా ఫ్లిప్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే మసాలా అనేది పడుతుంది. సో ఇవి వేడిగా ఉన్నప్పుడే మీరు మసాలాలో వేసుకొని ఇలాగా ఫ్లిప్ చేసుకొని మిక్స్ చేసుకోండి. చూడండి చాలా క్రంచీగా పర్ఫెక్ట్గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ స్నాక్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకు ఎంతో ఇష్టమైన కుర్కురేకి సిమిలర్గా టేస్ట్ ఉండే ఈ స్నాక్ రెసిపీని రైస్ ఫ్లోర్తో ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ and subscribe my channel. Thank you for watching this video.